మేనిఫెస్టో చేసిన అన్ని మేము నెరవేర్చినాం, రాబోయే 2023లో కూడా మాదే అధికారం అని చెప్పేసి బల్లగుద్ది చెప్తున్నారు. సో అవన్నీ పక్కన పెడితే మేము మంతాని గురించి మాట్లాడదాం, మంతాని నియోజకవర్గం గురించి మాట్లాడదాం. సో ఇక్కడ ఉన్నటువంటి రైతులు నిజంగా అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పేసి అనుకోవచ్చు సార్, ఎందుకంటే ఐటీ మినిస్టర్ మీ నియోజకవర్గం కాబట్టి. నవ్విపోదురు కదా నాకేంటి అన్న చందంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వ్యవహార శైలి ఉంది. ఎవరు ఏమన్నా అనుకొని ఏమన్నా నవ్వుకొని మాకేంది, నేను చెప్పేది చెప్తా పోతాం, వాళ్ళు వినేది వింటా పోతారు అనేది వాళ్ళకి అధికార అహంకారంతో, అధికార మదంతో ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. దానికి రైతు బంధువును, రైతు భరోసా పేరు మీద వాళ్ళ సంబరాలు జరుపుతున్నారు. ఈ రైతు భరోసాను కూడా మనం చూస్తే 15,000 రూపాయలు ఇస్తా అన్నారు సంవత్సరానికి, దాన్ని 12,000కి తీసుకొచ్చింది. మొదటి విడత కేసీఆర్ గారు ఏదైతే 5,000 ఇచ్చిందో గదే 5,000 ఇచ్చారు. మధ్యలో 2 పంటలు ఎగ్గొట్టారు. ఇప్పుడు ఈ పంటకి ఇచ్చారు. అంటే వీళ్ళు 4 పంటలు వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులు వేసుకుంటే వీళ్ళు 2 పంటలకు ఇచ్చింది. ఈ 2 పంటలకు ఇచ్చి క్షమాపణ చెప్పుకోవాల్సినటువంటి వీళ్ళు గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. ఈ పథకం వీళ్ళు ప్రారంభించలేదు, ఈ పథకానికి వీళ్ళకి సంబంధం లేదు. అసలు పథకం రూపకల్పనే కేసీఆర్ గారు చేశారు. కేసీఆర్ ఆలోచనలో వచ్చిన పథకాన్ని వీళ్ళు 2 పంటలు ఎగ్గొట్టి క్షమాపణ చెప్పాల్సిన వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. వాళ్ళు ఎవరైనా ఏమైనా నవ్వుకొని మాకేమన్నా అనే చందంగా అవుతున్నారు కదా. కనుక వాళ్ళకు సిగ్గు మానవ ఎలాంటివి కూడా లేదని దానికి ప్రజలు గమనించారు. ప్రజలు అనుకుంటారు వాళ్ళ ముఖం వాళ్ళతో కాదు, వాళ్ళు ఎప్పుడు వాళ్ళని మనం ఓడగొట్టుకుంటామా, ఇక్కడ నుంచి వాళ్ళని వదులుకుంటామా అని చూస్తాం. సార్ ఇప్పుడు ఒక మాట కూడా అన్నం అనేది జరిగింది, రైతులను మోసం చేసినటువంటి కేసీఆర్ ఉరేసిన తప్పు లేదు అని చెప్పేసి ఒక మాట అన్నారు. సో మీరేమో రైతు బాంధవుడు కేసీఆర్ అని చెప్పేసి మీరు గొప్పలు చెప్పుకోవడం. సో ఈరోజు రేవంత్ రైతుల బంధువుగా రైతులు పేర్కొంటున్నారని చెప్పేసి వాళ్ళు చెప్పడం. 2 లక్షల రుణమాఫీ కావచ్చు, 12,000 రూపాయలు కావచ్చు, క్వింటాల్కి 500 రూపాయలు కావచ్చు, ఇవన్నీ టీఆర్ఎస్ నేతలకు కనిపిస్తలేవా అంటున్నారు. రైతులు నవ్వుకుంటా ఉన్నారనే విషయం వాళ్ళకి కనబడ్డా కూడా కళ్ళుండి చూడని కబోదులు వాళ్ళు. మీలాంటి వాళ్ళు టీవీలు వెళ్ళి వాళ్ళ దగ్గర మైకులు పెడితే వాళ్ళు కేసీఆర్ బొందబెట్టుడు కాదు, రేవంత్ రెడ్డి సింగిల్ గా దొరికితే బొంద కాదు కదా, మంచి కనబడదు. కనుక ఇవాళ పరిస్థితి అట్లా కనబడుతున్నది. ఇవే మాటలు చెప్పాడు రేవంత్ రెడ్డి. ఏమన్నాడు, కేసీఆర్ గారు 10,000 ఇస్తుండు, 15,000 ఇస్తా, కేసీఆర్ 1,00,000 రుణమాఫీ నేనే చేస్తా అని చెప్పి అని చెప్తున్నాడు. 2 లక్షలు ఉరకండి డిసెంబర్ 9వ తారీఖు సోనియమ్మ జన్మదినం ఉరుకు అన్నాడు. ఏమైంది? కనుక రైతులు ఇవాళ ఈ రాష్ట్రంలో, దేశంలో కేసీఆర్ గారిని తలుసుకోనటువంటి వాళ్ళు లేరు, రేవంత్ రెడ్డి గారిని బొంద పెడతామని అనుకోనటువంటి వాళ్ళు లేరు. సార్ మీ నియోజకవర్గంలోని కాళేశ్వరం పక్కనే ఉంటది. సో కాళేశ్వరంలో అంత పెద్ద అవినీతి జరిగింది కూడా ప్రజలు గమనిస్తున్నారని చెప్పేసి అంటున్నారు. సో కాళేశ్వరంలో కేసీఆర్ అరెస్ట్ చేయడం పక్క, ఆయన చెర్లపల్లిలో గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టిస్తా అన్నారు. చెర్లపల్లికి ఆయన పోయొచ్చిండు, నాయనకి ఎవరైనా పంపాలని తహతహాలు ఆడుతా ఉన్నాడు. చెర్లపల్లికి ఆయనేమో నోట్ల సంచులతో దొరికిపోయింది, వీళ్ళనేమో ఏదో దాంట్లో దొరకబట్టి పంపించాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నం విఫలమైపోతుంది. కేసీఆర్ గారు అద్భుతమైనటువంటి ప్రాజెక్టును కట్టిండు, ఆ ప్రాజెక్టును ప్రజలకు అంకితం చేసిండు, ఆ ప్రాజెక్టును రైతులు అనుభవించారు, ప్రజలు అనుభవించారు. ఒక రైతులే కాదు, ప్రజలు కూడా అనుభవించారు. సార్ పక్క రైతులను పక్కన పెడతాం, మీ మంత్రాలను ఒక్క ఎకరకు కూడా పారలేదు నీళ్లు, కాళేశ్వరం నీళ్లతోటి ఇప్పటి వరకు ఏ రైతు కూడా వాడుకోలేదు. అట్లీస్ట్ మీ మంత్రాన్ని నియోజకవర్గ ప్రజలను వాడుకున్నారా సార్ కాళేశ్వరం నీళ్ళు? యావత్ తెలంగాణ వాడుకున్నది. మంత్రి నియోజకవర్గ ప్రజలైంది, తెలంగాణనే అద్భుతం అయిపోయింది. 2 సంవత్సరాలు అద్భుతంగా మంత్రి నియోజకవర్గ ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా అద్భుతంగా వాడుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సింహభాగం వాడుకున్నది. ఒక నీళ్లే కాదు, ఆ నీటిలో ఉన్నటువంటి మత్స్య సంపదను వాడుకున్నారు. మత్స్య సంపద ద్వారా కొన్ని కుటుంబాలు అభివృద్ధి చెందినవి. కనుక వీళ్లకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదు, ప్రజలను మీద కొంచెమైనా వీళ్లకు ప్రేమ లేదు, ప్రజలను అభివృద్ధి చేయాలనే కనీస ఆలోచన లేదు. కనుక కాళేశ్వరం మీద కేసీఆర్ గారిని బదనాలు చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ ప్రయత్నం విఫలమైపోతుంది. ఆ ప్రయత్నం వీళ్ళకే చుట్టుకుంటుందని నేను భావిస్తాను. మీరే కరెక్ట్ చేస్తే, మీరే అప్పులు చేయకుండా చేస్తే ఈరోజు రాష్ట్రాన్ని ఆయన పరిపాలించేటోడు. మీరు అంత అప్పులు చేసి పాపం రేవంత్ రెడ్డిని మాట అనే అర్హత రేవంత్ రెడ్డి లేదు. ఆ ప్రశ్న వేసేది కూడా మీరు వెయ్యద్దు. ఎందుకంటే మీరు ఆయన ఉపన్యాసాలు విన్నారు, మేనిఫెస్టో రాసినప్పుడు విన్నారు, బట్టి విక్రమార్క గారు, మా దుద్దిల్ల శ్రీధర్ గారు,
మాకు తెలియదా డబ్బులు ఎన్ని ఉండేదో తెలియదా, మాది ఎంత పెద్ద సీనియర్ పార్టీ, 100 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ అని చెప్పారు. అభివృద్ధి చేయాలంటే సంపదను ఎట్లా పెంచాలి, ఎట్లా ఖర్చు చేయాలి, కడుపు కట్టుకొని ఎట్లా పని చేయాలని పెద్ద పెద్ద స్లోగన్లు ఇచ్చారు కదా. మీరు ఆ ప్రశ్న ఎట్లయితారు ఎప్పటికీ? ఆ ప్రశ్నను మీరు వెయ్యొద్దు. వాళ్లకు దోషులుగా వాళ్ళని శిక్షించాలి, మీరు కూడా శిక్షించాలి. ఎందుకంటే ఇంత మేనిఫెస్టో రాస్తున్నారు కదా, పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయని మీలాంటి ప్రతి చిన్న రిపోర్టర్ అయినా అడిగేది. మరి అప్పుడు పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పారు కదా, అప్పుడు ఉన్నాయి మాకు తెలియదా, 100 సంవత్సరాల చరిత్ర మా పార్టీకి అని చెప్పలేదా? లంకె బిందెలు లేవనంటే మరి ఎవరేం చెప్తారు? లంకె బిందెలు ఎవరు ఉన్నాయని చెప్పారు నీకు? ఎవరైనా కేసీఆర్ రాసి పెట్టింది లంకె బిందెలు లేని, ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయని చెప్పిండా? తెలివి లేని అది జోకర్లు ఉంటారు కదా, జోకర్ల లాగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ క్యాబినెట్ అంతా కూడా జోకర్లు అయిపోయారు. జోకర్ లాగా మాట్లాడుతున్నారు. పోలీసు వాళ్ళు ఎవరేమన్నారు, మీలాంటి ప్రెస్ వాళ్ళు కూడా క్వశ్చన్ చేయరు, క్వశ్చన్ చేస్తే దబాయిస్తున్నారు. కనుక ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు. మీకు ఇంకోసారి ఆ ప్రశ్నే వేయకండి. రేవంత్ రెడ్డి క్యాబినెట్ ఈ సమాజంలో దోషులుగా ఉంచాలి. మీరు అప్పులైనవి అని చెప్పారు కదా, మరి మీరే మళ్ళీ ఇన్ని పథకాలు పెడతారు కదా అని మీరు అడిగారు కదా. కనుక ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు, వాళ్ళు దోషులుగా నిలబడాలి సమాజంలో. సో 18 నెలలు అసలు రేవంత్ రెడ్డి ఏం చేయలేడు అంటే ఒక్క పైసా కూడా పని చేయలేదు. ఒక్క పైసా 18 గంటలు దేశంలో ఎవరు లేరని చెప్పేసి మా మాజీ ఎమ్మెల్యే ఆయన పేరేంటి నరసయ్య, గుమ్మ నరసయ్య రోడ్డు మీద నిలబడ్డాడు. ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంతమంది కాంగ్రెస్ వాళ్ళు మాకు అపాయింట్మెంట్ ఇస్తారని చెప్తున్నారు. పేపర్లలో వస్తున్నది. 24 గంటలు పనిచేస్తే మాజీ ఎమ్మెల్యేకి అపాయింట్మెంట్ పెడతారు కదా. ఇవాళ సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ లేదు. అయిపోయింది అవన్నీ బక్వాస్ ముచ్చట్లు. 10 రోజులు యాక్షన్ చేసిండు. నేను పోతుంటే ఇక్కడ వెహికల్స్ ఆపద్దు అన్ని, నేను అందరినీ అయిపోతాను. మనం మనుషులో మర్చిపోతాం. ఇవాళ రేపు మర్చిపోతాం కనుక ఇవాళ అది చెప్తున్నాడు నాయకులు. మేమేం చెప్పినా నమ్మేటప్పుడు మేము నమ్మి ఏమన్నా రేవంత్ రెడ్డి అదే పని చెప్తున్నాడు ఆయన. సో ఇప్పుడు ఆయన తప్పలేదు, మనకు తప్పు. మీరు ప్రశ్నించడం చెప్పడం ఇది మనకు అలవాటు అయిపోయింది. ఇందిరమ్మ రాజ్యంలో ఎవరు సంతోషంగా లేరంటారు. ఇందిరమ్మ రాజ్యం సోనియమ్మ ఇంత సౌభాగ్యం, రాహుల్ గాంధీకి సౌభాగ్యం. ఏం లేదు తెలంగాణ ప్రజలకు, వాళ్ళ కుటుంబానికి మంచిగా అవుతున్నది. రేపు కాంపిటీషన్ లో సంచులు ఇచ్చేస్తారు. ఎందుకంటే ఈయన కూర్చి ఎప్పుడు పోతుందో నాకు కూర్చి కావాలని ఈ ముళ్ళలన్నీ కూడా ఢిల్లీకి చేరుతున్నాయి. వాళ్ళు సంతోషంగా ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఎక్కడ కూడా సంతోషంగా లేరు, ఈ ఇంక్లూడింగ్ టీవీ వాళ్ళు కూడా. అందరూ కూడా బాధల్లో ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం డెఫినెట్ గా ప్రజలు ఆలోచించి తీర్పు ఇవ్వాలి. ఇప్పటికే ఎంపీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం వలన ఏమీ జరగలేదు. మళ్ళీ రెండో రైతు బంధు కూడా రావడానికి కారణం ఏంటంటే ఆ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని. కనుక ఆలోచించాలి. ఓట్లు వస్తేనే ఏమంటే పథకాలు వస్తున్నాయి. ఓట్లకు పథకాలకు సంబంధం ఉంది. కనుక వీళ్ళకు సంవత్సరానికి ఎలక్షన్లు పెట్టాలి, లేకపోతే ఏమి రావు. సంవత్సరానికి ఎలక్షన్లు, మళ్ళీ సంవత్సరానికి ఎలక్షన్లు అనుకో పాప ముసలిళ్ళకు, బుగ్గలకు, వికలాంగులకు ఆ పెన్షన్ అనేది పెరుగుతుంది. లేకపోతే ఏం పెంచరు వీళ్ళు. మళ్ళీ ఓట్లు వస్తేనే పెంచుతారు. మళ్ళీ లాస్ట్ ఇయర్ అన్ని పెంచుదాం, వీళ్ళని మోసం చేద్దామని అనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. నమ్మరు ప్రజలు. సార్ ఇప్పుడు ఏ మినిస్టర్ అయినా వాళ్ళ సొంత నియోజకవర్గానికి అయితే చేసుకుంటారు కదా సార్. మీ మంత్రి నియోజకవర్గ పరిస్థితి ఏదైనా మీ టీవీ ఎప్పుడైనా మీ పంపాలి. 17 నెలలైంది. మా మంత్రి కీలకమైనటువంటి మంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్తున్నాడు, మా దుద్దిల సీజన్ ఏం చెప్తే చేస్తా అని చెప్తున్నాడు. 17 నెలలైంది. 17 ఉద్యోగాలు ఎవరికి ఇప్పేది మా ఎమ్మెల్యే సార్. ఆయన ఐటీ మంత్రి. అక్కడ నీళ్లు ఉన్నాయి, బొగ్గు ఉన్నది, భూమి ఉన్నాయి, 3 ఉన్నాయి. ఆయన కూడా ఒక ఇండస్ట్రీ ప్రపోజల్ లేదు ఇప్పటి వరకు, ఏమి చేయలేదు. ఆయన మాత్రం ఆయన తమ్మునికి పోలీస్ ఎస్కార్ట్ పెట్టిండు. ఆయన ఇసుక దంద నడుస్తున్నది, మట్టి దంద నడుస్తున్నది, కర్ర దంద నడుస్తున్నది, రకరకాల దందలంతా, స్క్రాప్ దంద నడుస్తున్నది, సింగరేణి అంతా దున్నేస్తున్నారు. వాళ్ళ దందాలు నడుస్తున్నాయి. ప్రజలకు మాత్రం ఏం కావాలి. సో రేవంత్ సర్కార్ ఎన్ని మార్కులు వేస్తారు సార్ ఫైనల్ గా? 0 మొత్తం. ఓకే, ఇది పుట్టమల్లి గారి స్పెషల్ సీజన్. మనం చేస్తాం, మళ్ళీ వెళ్తాం. చూస్తూనే ఉండండి.